లోతు గారు ఆయన జీవితం మనకు తెలుసు. ఆయన ఎంతగా ఏడ్చాడో ఆ రోజు సమాజం కొరకు మనం చూడగలిగితే 2 పేతురు 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు. బహుబాధ ఎవరి కొరకు? తన చుట్టూ ఉన్న సుగమ గొమొర్రా ప్రాంతాల ప్రజల పరిస్థితి బాగోలేకి ఏం ఏడుస్తున్నాడు? ఈయనెందుకు ఏడవాలి? ఈయనకేం అవసరం ఉంది ఏడవడానికి? నీతిమంతుడు కన్నీళ్లు కార్చాలి. ఎవరి కొరకు? నీ చుట్టూ ఉన్న అనీతిమంతుల కొరకు కన్నీళ్లు కార్చాలి. నీ కన్నీళ్లు చాలా విలువైనవి. ఒక నీతిమంతుడు అనీతిమంతుల కొరకు కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు దేవుడు ఆయన తన కవిలలో వాటిని తన బుడ్డులు దాచుకుంటాడు, దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవునిలో అందుకే ఇక్కడ ప్రభు ఎవరి కొరకు ఏడుస్తున్నాడంటే ఇదిగో ఆ యెరూషలేము పట్టణం కొరకు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడమన్నాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. ఎవరి కొరకు ఏడవాలి? మన పిల్లల కొరకు ఏడవాలి, మన చుట్టూ ఉన్న వారి కొరకు ఏడవాలి. నీ జీవితంలో వారిని మంచి మార్గం నడిపించడానికి నువ్వు ఏడవాలి.